మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు వరద ప్రభావిత ప్రాంతాలకి డిప్యూటీ సీఎం పవన్ గారు రాలేదని చెప్పి సోషల్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సో నిజంగా పవన్ గారు వరద ప్రభావిత ప్రాంతాలకు ఎందుకు రాలేదనేది జనసేన పార్టీ నేతలకు తెలుసు అండ్ టీడీపీ నేతలకు తెలుసు. ఇప్పుడు జగన్ గారు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతున్నాడు. సో అది మనందరం చూసాం. ఆయన ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మనందరం ఒకసారి గమనించండి. సో నేను చెప్పేది అంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకి జగన్ వచ్చినప్పుడు జనాలు కొన్ని వేల సంఖ్యలో ఏ విధంగా అయితే జగన్ని దగ్గరికి కొట్టి ఆయన చుట్టుముట్టారో, అంటే ఆయన మీద అభిమానంతో ఆయన దగ్గరికి వచ్చారు. అదే డిప్యూటీ సీఎం పవన్ గారు వరద ప్రభావిత ప్రాంతాలు కానీ వస్తే జగన్ గారికి ఎంతమంది అయితే వచ్చారో అంతగా డబుల్ వస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అంతగా డబుల్ వస్తారు. ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం అలాంటిది. సో ఈరోజు పవన్ గారు ఆ ప్రదేశాలకి అలాంటి వాటి దగ్గర రాకపోవడం మంచిది. వచ్చిన ఏముంది, అధికారులందరూ ఆయన దగ్గర ఉంటారు. ఈ వేల సంఖ్యలో లక్షల మంది జనాలు వచ్చి ఆయన గూము కొడతారు. ఇక అందరు సెల్ఫీలుగాను ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు, రకరకాలుగా ఆయన మీద ఎగబడిపోతారు. ఇప్పుడున్న పరిస్థితులు అనేది ఇలాంటి వాటికి దూరంగా ఉండి అధికారుల్ని పంపిస్తూ ఆయన వెనకాలండి ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, మనకు ఏ విధంగా వాళ్ళకి సహాయపడాలని చెప్పి ప్రతి ఒక్క అధికారితో ఆయన చర్యలు వేగవంతం చేశారు. సో ప్రతిపక్షం మట్టికి ఈ రోజుకి కూడా డిప్యూటీ సీఎం వరద ప్రభావిత ప్రాంతాలకు రాలేదు, కోట్లు విరాళాలు ఇస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది చాలా మన దురదృష్టకరం అనిపిస్తుంది నాకైతే. బహుశా ఎవరు కూడా ఈ విధంగా ప్రతిపక్ష డిప్యూటీ సీఎం అని విమర్శించరు. సో నాకు తెలిసినంతవరకు ఆ వరద ప్రభావిత ప్రాంతాలకి రాకపోవడం మంచిది. ఎందుకంటే ఆయన ఒక స్టార్ హీరో, పొలిటికల్లోకి రావడం, లక్షల్లో ఫాలోవర్స్. సో ఏ హీరోకి లేనంత విధంగా ఇప్పుడు ప్రజెంట్ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతాలకు చేసేది ఏముంది? కానీ ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒక విధంగా అధికార పార్టీ మీద ఒక తప్పు రుద్దాలి, ఒక తప్పు చేయలేదు చూపిస్తే మాకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది, మాకు ఒక గుర్తింపు ఉండదని చెప్పి ఈ ప్రతిపక్షం వాళ్ళు అనుకోవడం. సో మీరెన్ని డిప్యూటీ సీఎం గారి మీద వ్యతిరేకతతో ఇంకో విధంగా మీరు కొంతమంది రెచ్చగొట్టి పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా మొత్తం వైరల్ చేయడం వల్ల పవన్ గారికి అయితే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. సో ఒకసారి ప్రతిపక్ష నేతలు గుర్తుపెట్టుకోండి. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆయన రాకపోవడం అనేది ఎంత మంచిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మీరు స్పెషల్గా ఆయన రాలేదని గుచ్చి అడగడం వల్ల ఆయనకు జరిగే నష్టం వచ్చే లాభం అయితే ఏమీ లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతలు ఎవరైనా సరే వరద ప్రభావిత ప్రాంతాలకి వీలైనంత వరకు సహాయం చేయండి, లేదంటే వాళ్ళకి అందుబాటులో ఉండి అంతవరకే. కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి రాజకీయాల మట్టికి చేయబాకండి. ఇప్పుడు మనం వాళ్ళకి చేయాల్సింది ఏంది? ప్రజాసేవ చేయాలి, వాళ్ళకి మనకు తోచినంత సహాయం చేయాలి. అంతేగాని ఈ చిల్లర రాజకీయాల వల్ల అక్కడ పేద ప్రజలు నష్టపోతున్నారు, మీరైతే ఇక్కడ ప్రజల్లో ఒక హోప్ పొందాలని చూస్తున్నారు. సో వీటి వల్ల ఎవరికి లాభం లేదండి. దయచేసి వరద ప్రభావిత ప్రాంతాలకు వీలైనంత వరకు ప్రతిపక్ష నేతలు సహాయం చేయండి, మీకు తోచినంత ఎంతమంది చేయండి. అంతేగాని ఈ డిప్యూటీ సీఎం పవన్ గారి మీద మటుకి విమర్శలు మటుకు చేయబాకండి. సో నేను చెప్పదలుచుకున్నది, ఎందుకు వాళ్ళ మీద విమర్శలు చేస్తే అవి రిటర్న్ మనకే తగులుతాయి ఆ విమర్శలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ గారు తప్పు అయితే ఏం లేదండి, పవన్ గారు అక్కడికి రాకపోవడం మంచిదైంది. సో అది ప్రతి ఒక్కటి గమనించండి. ఇప్పుడు బాబు గారు వచ్చి తిరుగుతున్నారుగా, ప్రతి ఒక్క వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చి బాబు గారు చర్యలు వేగవంతం చేసి తిరుగుతున్నాడుగా. చాలు, ఇంతమంది ఎందుకు ఆడికి? ఎవరు వచ్చినా చేసేది ఏముంది? ఇంకా అధికారులు పనులు మానుకొని వీళ్ళ చుట్టూ తిరగాల, వీళ్ళ సెక్యూరిటీని కల్పించాలి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో. ఇంత రిస్క్ ఎందుకు? సో అధికారులు ఎప్పటికప్పుడు మీకు వీళ్ళంతవరకు అధికారులు చేయగలిగిన పని మీకు చేసి పెడుతున్నారు సహాయాన్ని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరో డిప్యూటీ సీఎం ఒకసారి విమర్శించినప్పుడు ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి. నేను చెప్పేది ఇది. థ్యాంక్ యూ.